ఈవిడ మరీ కామెడీ ఈవిడ. రిపబ్లిక్ టీవీలో ఎంప్లాయీ అంట. మరి దేని బేస్ మీద తీసుకున్నారో కానీ ఈవిడ రిపబ్లిక్ టీవీలో ఈ కుక్కల గురించి వస్తున్నటువంటి కథనాలు తన మనోభావాలను దెబ్బతీసాయని చెప్పేసి ఈ విధంగా తన ట్యాగ్ని కత్తిరించి తనలో ఉన్నటువంటి కుక్క లక్షణాలు, కుక్క అలాగే కదా చేస్తుంది, మనకి ఏదైనా నచ్చకపోతే పీకుద్ది, కరుచుద్ది, కంగాలి చేసుద్ది, అట్లా అనమాట. అట్లా ఉమ్ము ఊస్తూ ఇట్లా తనకి అన్నం పెట్టినటువంటి ఆ కంపెనీ మీద ద్వేషాన్ని, ఆ ఛానల్ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ప్రొటెస్ట్ చేయాలంటే 100 మార్గాలు ఉంటాయి. ఇది ఒక అతి చేష్ట అనమాట. ఓవర్ నైట్ ఈవిడ ఒక స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఈవిడ సెలబ్రిటీ అయిపోయింది కొంతమందికి. ఇట్లా ఈవిడ వైఖరి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈవిడ ఎన్ని సందర్భాల్లో ఆవుల్ని కట్ చేస్తూ ఉంటే బయటకు వచ్చింది. ఈవిడ నైట్ ఏమో చికెన్ బిర్యానీ పెట్టుకుంటుంది, పక్కనేమో కుక్కలను పెట్టుకుంటుంది. ఆవిడ వీడియోలు చాలానే ఉన్నాయి, మీకు చూపిస్తాను. అందులో ఒక వీడియో ఇదన్నమాట. ఈవిడ ఏమంటున్నారు చూడండి. राइट अभी तो बहुत व्हाट्सएप ग्रुप में किसी ने हमारी सुन ली वरना हिसाब चल रहा होगा, बट आज मेरा सवाल आपसे नहीं है और मेरा सवाल दिल्ली की सीएम रेखा गुप्ता से भी नहीं है। तो मैं भी गुप्ता हूँ और आप भी गुप्ता हो, तो बनिया बुद्धि मुझे पता है कैसे चलती है, लेकिन जानवरों के नाम पे हम बिजनेस करने तो नहीं आए हैं, जाहिर सी बात है। तो मेरा सबसे पहला सवाल ये है कि ये जो अंडर द टेबल वाली प्रमोशंस करते हो ऐसे जजेस की, जिनके पास एक्चुअली आई नो वी कांट एडुकेट दिस పిచ్ అంటారండి దీన్ని. ఏదో అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తుందని అనరు, పిచ్ అంటారు. ఇప్పుడు కొంతమంది హర్ట్ అవ్వచ్చు కాక మీరేమన్నా అనుకోండి, నేను చెబుతోంది మీ మేలు కోరే. అటు ఆ కుక్కగారు, ఇటువైపు ఉన్న కుక్కగారేమో చెయ్యి నాకేస్తుంది, అటువైపు ఉన్న కుక్కగారేమో మెడ నాకేస్తూ ఉంది, ఏది దొరికితే అది నాకేస్తూ ఉంది. ఆ లాలాజలం ఎంత డేంజర్ అది. నువ్వు ఎంత వ్యాక్సిన్లు వేసినా నీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు నువ్వు పోతావు. పోయినా పర్వాలేదు, కుక్కలే ముఖ్యం అనుకుంటే తప్పు లేదు. కానీ ఇది ఒక బలహీనతగా మారిపోతుంది. మనుషుల మధ్య బంధాలు బలపడకుండా ఇలా అవి రియాక్ట్ అవ్వవు కాబట్టి మనం ఒక బిస్కెట్ వేస్తే పడుంటాయి కాబట్టి. అదే కుక్కకు కాస్త అగ్రెసివ్ నేచర్ ఉంటే ఏం చేస్తారు? వీళ్ళు అంత ఆదరిస్తారా? లేనే లేదు. అంటే మనుషుల యొక్క ఇగోని సాటిస్ఫై చేసేటటువంటి జీవులు కుక్కలు కనుక వాటికి అటువంటి ఆదరణ లభిస్తుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే వేద ప్రమాణంగా కూడా ఆవులు అన్నిటికంటే, గోవులు అన్నిటికంటే గొప్ప జీవులు, ఉపయోగకరమైన జీవులు. మిగతా అన్ని ప్రాణులు కూడా సమానమే అయినప్పటికీ గోవులకు విశిష్టమైన స్థానం ఉంది. కానీ వాటి విషయంలో మెదపని వీళ్ళ నోళ్ళు ఇదిగోండి ఇట్లా ఒక ఉన్మాదపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు.